పల్నాడు జిల్లా నరసరావుపేటలో ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం హుకుం జారీ చేశారు. మోర్ సెంటర్, శివుని బొమ్మ సెంటర్, మల్లమ్మ సెంటర్, కోట సెంటర్ తదితర రద్దీ ప్రాంతాలలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ద్విచక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం పేర్కొన్నారు. ప్రజలందరికీ కూడా నరసరావుపేట ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి. ప్రస్తుతం మనకి నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ అనేది కొంతవరకు చాలా ఎక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణం గడిచిన 4-5 సంవత్సరాల్లో మనకి వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అయితే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకి ట్రాఫిక్ సమస్య అనేది నరసరావుపేట పట్టణంలో మల్లమ్మ సెంటర్ కానివ్వండి, కోట సెంటర్ కానివ్వండి, అలాగే పల్నాడు బస్ స్టాండు, ఫస్ట్ గేటు, క్లాక్ టవరు, అలాగే మనకి ఆర్టీసీ బస్ స్టాండు, దగ్గరలో ఉండే డీమార్టు, చిత్రాలయ సెంటర్, ఇలా కొన్ని సెంటర్లో మనకి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే ఇప్పుడు మనం ఏదైతే సెంటర్లు చెప్పుకున్నామో అక్కడ కొంతవరకు మనము ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించగలడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించండి. ఈ ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ సమస్యను కూడా కొంతవరకు నివారించగలుగుతాము. ముఖ్యంగా మనకి ఈ పార్కింగ్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు వాహనాల మీద ఎక్కడికైతే వస్తున్నారో అక్కడ పార్కింగ్ స్థలం ఉంటే ఆ ప్లేస్లోనే వాహనాలు పెట్టి మీరు మీ యొక్క పని చూసుకొని వెళ్ళాల్సిందిగా మా యొక్క మనవి. ఎందుకంటే మీరు పార్కింగ్ లేని దగ్గర మీ వాహనం పెట్టడం వల్ల ఆ మార్గంలో వచ్చే ప్రజలందరికీ కూడా కొంతవరకు అది సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమాలన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోండి. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటే చాలా వరకు ప్రమాదం ఏదైనా జరిగినా కానీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకి మేజర్లు అయ్యేంత వరకు కూడా దయచేసి వాహనాలు ఇవ్వద్దని కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.